అంటే స్వామివారు మీతో మాట్లాడేటప్పుడు కానీ ఇది కానీ అది ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు మీరు తెలుస్తుంది? అంటే స్వప్నంలోనే తెలుసుకుంటాను, స్వప్నంలోనే అడుగుతాను, ఉమ్. స్వప్నంలోనే చెప్తారు. మహాలక్ష్మి అనే దేవతను మనం వదిలేయడం వల్లనే మనం ఇబ్బందులు పడుతున్నాం అని ఆ, అది ఎలా? మనం మొట్టమొదట ఉమ్, అంటే మనకు తెలీదు, మన తాతల నాటి కాలంలో ఉమ్, మనం ఏం చేసేవాళ్ళం అంటే ఉమ్, మహావిష్ణువు మహాలక్ష్మిని పూజించేవాళ్ళం. ఉమ్. మహావిష్ణువు పూజ. అప్పుడు మనకేంటి ముత్యాలు రత్నాలు ఇవన్నీ రాసులు పోసి రాసులు పోసి ఉండేవి. ఉమ్, వాళ్ళే కాకుండా ఉమ్, చండి, చాముండి, భద్రకాళి, రుద్రకాళి, మహంకాళి ఇలాగా ఉమ్, పెద్ద 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 దేవతల నుంచి మనం పై లోకాల్లో ఉండే దేవతల నుంచి ఉమ్, ఇలా కిందకు వచ్చేసరికల్లా ఉమ్, గ్రామ దేవతలకు వచ్చాం. ఉమ్. ఆ పైనుంచి పైనుంచి గ్రామ దేవతల నుంచి ఉమ్, అలాగే హనుమంతుడి దగ్గరికి వచ్చాం. ఉమ్, హనుమంతుడి దగ్గర సిడీకి వచ్చాం. ఉమ్. వీళ్ళందరినీ వదిలేసాం. వదిలేసారు. ఎందుకు వదిలేసాం? ఉమ్, మనకు తెలియక. ఇంతకీ వీళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఈ యొక్క అనేక లోకాలు వెళ్తూ ఉంటే ఉమ్, వాళ్ళందరూ మీకు దర్శనం ఇస్తారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళందరినీ అప్పుడు మనకి మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే ఉమ్, మైసూర్ వచ్చేసరికి ఉమ్, చాముండిని పూజించేవారు, ఉమ్, కటక్ వచ్చేసరికి ఉమ్, చండీని పూజించేవారు, ఉమ్, భద్రకాళిని పూజించేవారు. ఉమ్, పూజించేవారు ఎవరు? వరంగల్, ఇప్పుడు పోరుగల్లు. అష్టదశ పీఠాల కన్నా ముందు. అష్టదశ పీఠాలు లేవు, అంతకన్నా ముందు. ఆ పూజ చేసుకుని వాళ్ళు తగ్గించి ఇక్కడికి వచ్చేసరికల్లా మనం ఇప్పుడు షిరిడీని పూజిస్తున్నాం, హనుమంతుని పూజిస్తున్నాం. ఇంకా కిందికి ఇంకా గురువుల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, మంత్రగాళ్ళని కూడా పూజిస్తున్నారు. ఆఖరికి ఎంతవరకు వచ్చేసామంటే ఒక నిమ్మకాయ మన చుట్టూ బుర్ర చుట్టూ తిప్పి సిసిరితే కానీ మన బుర్ర పని చేయట్లేదు. అంత లెవెల్కి వచ్చేసాం. కారణం ఏంటంటే వాళ్ళు మనం తెలుసుకోలేక. మరి వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అంతే, కాలం ప్రకారం అది నడవాలి తప్ప మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మహావిష్ణువు దగ్గర విష్ణువే ప్రభ విష్ణువే మహావిష్ణువే, విష్ణువే ప్రభ విష్ణువే మహావిష్ణువే. నా ఉద్దేశంలో ఏంటంటే ఆ విష్ణువు ఈ రూపం కాదు, ఆ రూపం కాదు, ఇంకా మహావిష్ణువు అనే రూపం ఉంది. ఆ మహావిష్ణువు, ఆ మహాలక్ష్మి అతని పాదాలకి ఏదో అది పెట్టేవారని సరే, ఆ రూపాన్ని ఇప్పుడు మనం పూజించేవాళ్ళం. ఆ తర్వాత ఆ రూపం మనం పూజించడం మానేశాం. తర్వాత ఏం చేసాం? విష్ణువుని లక్ష్మీదేవిని పక్క పక్కన కూర్చోబెట్టి పూజించేవాడు. అది మానేశాం. విష్ణువుని వేరేగా, లక్ష్మిని వేరేగా పూజించడం. ఏమంటే వెంకటరమూర్తి ఏమంచి కొండ మీద ఉన్నారు, అలివేలుమంగమ్మ కింద ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళిద్దరిని కూడా సపరేట్ చేసాం. అలాగే కొన్నాళ్ళు పోతే ఏడు చేసాం, లక్ష్మీ సరస్వతి పార్వతిని పూజించాం, వాళ్ళ కూడా పక్కన వచ్చాం. ఇప్పుడు కొన్ని గుళ్ళో వెళ్ళి చూస్తే మీరేం చేస్తారు? లక్ష్మీ సరస్వతి పార్వతి గుడి ఉండదు. పార్వతీదేవి, లక్ష్మీదేవి, బాబా బదులుగా అంటే పార్వతీదేవి ఇంకా అక్కడ ఉండదు. ఏ దుర్గాదేవో లేకపోతే లక్ష్మీదేవో సరస్వతీదేవో పార్వతీదేవి అక్కడ ఉంచరు. ఏమంటే డబ్బులు ఆలోచన తప్ప ఆధ్యాత్మిక శక్తి ఏంటి? అసలు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలి? అది ఎవరికి వద్దు. అర్జెంటుగా కోటాను కోట్లు వచ్చేయాలి. మళ్ళీ కోటాను కోట్లు పోయినా పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే సడన్గా నేను చూస్తుంటాను, కొన్ని కోట్లు కానీ వచ్చాయంటే ఈ బ్రాహ్మణులు వేస్ట్ అండి, ఈ దేవుళ్ళు వేస్ట్ అండి అంటారు. ఆ కోట్లు మాయమైపోగానే ఆ దేవుళ్ళు అందరూ ఉన్నారండి అంటారు. అంటే ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని ఇప్పుడు మీరు మహాలక్ష్మి అమ్మవారిని వదిలేయడం వల్ల మనకి ఈ విధంగా జరిగింది. ఇవన్నీ మహాలక్ష్మి, మహావిష్ణు, ఆ ఆదిదేవతలు ఎవరైతే ఆదిదేవతలు మనం వదిలేస్తున్నాం. ఆదిదేవత పూజ అంతా కూడా వదిలేస్తున్నాం. అటువంటి పూజలు మళ్ళా మనం హుందాగా చేయగలిగితే మనం కొంతవరకు ముందుకు వెళ్ళగలం, అంతకన్నా ఇంకేం కాదు. కానీ ఆ పూజా విధానాలు ఇప్పుడు ఉన్నాయంటారా, మర్చిపోయారు అంటారు మన వాళ్ళు? అంటే మా ఒరిజినల్గా ఏంటంటే వేదాలని ఎవరు తీయటం లేదు. ఇప్పుడు ఏంటంటే నెట్లో ఒక అడిగాను, ఇప్పుడు 2001లోనే ఎప్పుడో ఒక పుస్తకం ఉంది, బృహదారణోపనిషత్తు అనేసి. ఆ పుస్తకం తీసుకొని చదవాలంటే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు పడుతుంది. అది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో ఏటున్నది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఏదో చిన్న పుస్తకం ఉంటే దాన్ని అది క్వశ్చన్ నుంచి. ఇప్పుడు మహాభారతం ఉంది, మహాభారతంలో ఎవరు మన ధర్మరాజు ఎవరు, కర్ణుడు ఎవరు, దాని ముందు జన్మలో వాళ్ళు ఎవరు అన్నది ఆ మహాభారతంలో క్లియర్ కట్గా ఉంటుంది. మామూలు ఇప్పుడు పుస్తకాల్లో ఏమిటి ఉంటుంది, మహాభారతం స్టోరీ మాత్రం ఉంటుంది.
అంతకన్నా ఏముండదు. అసలు వాళ్ళ ధర్మరాజుకి ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టారు, వాళ్ళ ముందు ఎందుకు పుట్టారు, వాళ్ళ ముందు జన్మలో వాళ్ళు ఏం చేశారు అన్నది ఈ పుస్తకాల్లో, ప్రతి పుస్తకాల్లో మీకు ఒకదానికప్పు లింక్ అప్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతవరకు ఎందుకు, మన న్యాయశాస్త్రమే చూసుకుందాం. న్యాయశాస్త్రం, నా న్యాయశాస్త్రం 2 రకాలు, జల్పన్యాయము, మామూలు వితండ వాదన్యాయము. వాదన్యాయం అన్నది సత్యం కోసం, నువ్వు ధర్మం కోసం నువ్వు అక్కడ వాదన చేయాలి. దానికోసం కాకుండా ఒక అన్యాయాన్ని కానీ ఒక దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో చేయడం అది న్యాయం కాదు కదా. జల్పన్యాయం అంటే ఏంటి, ఒక మతం గురించి జల్పన్యాయం. ఈ జల్పన్యాయం గురించి అంటే మతం గురించి నువ్వు చెప్పుకెళ్ళిపోతావు, దాంట్లో ఉన్న న్యాయం ఏంటి నీకు తెలియదు. అలాగే మనం హ్యూమన్ రైట్స్ ఉంది. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, 48 ఇది ఇంటర్నేషనల్ లాలోంచి వచ్చిందా, లేకపోతే ఇంటర్నేషనల్ లాలో దేంట్లోంచి వచ్చింది అసలు? హ్యూమన్ రైట్స్ అంటే ఓల్డెన్ డేస్లోని ఋగ్వేదంలోని అందులో క్లియర్ కట్గా రాసింది. ఏమని, నోబడీ ఈజ్ సుపీరియర్, నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్. ఎవరు కూడా అత్యధికమైన ఉన్నతుడు కాదు, ఎవరు కూడా అత్యధికమైన తక్కువ వాడు కాదు. అదే అది చీఫ్ జస్టిస్ అతను రాశారు, సోర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేసి ఒకటి రాశారు. కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లోని ఆ వేదాల గురించి అతను రాస్తూ, ఋగ్వేదంలో ఎప్పుడో రాసింది ఈ హ్యూమన్ రైట్స్ అన్నది. హ్యూమన్ రైట్స్ అన్నది ఈ దీని అర్థమే వీళ్ళకి తెలియటం లేదు. ఇంకా హ్యూమన్ రైట్స్ గురించి వాళ్ళు ఏం చెప్పగలరు? ఎక్కడ కూడా మనకి హ్యూమన్ రైట్స్ ఉంటుంటే దెబ్బలాడుకోరు కదా. హ్యూమన్ రైట్స్ అన్నది ఎక్కడా లేదు. ఉన్నది అంటే ఒక్క సుప్రీంకోర్టుకి జడుస్తున్నారు, ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు జడుస్తున్నారు, అక్కడ హ్యూమన్ రైట్స్ ఉంది. ఎందుకుందంటే వాళ్ళకి జడుస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచం కలిగింది. ఈ 2 కూడా అక్కడ కూడా హ్యూమన్ రైట్స్ లేకపోతే ఇప్పుడు అవుతుంది. సపోజ్ చిన్న కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళబోయేసరికి కొంత టైం పడుతుంది. అక్కడ మనకు హ్యూమన్ రైట్స్ జరుగుతుంది, కానీ అక్కడికి వెళ్ళబోయేసరికి మనకి టైం పట్టేస్తుంది. లేదా అర్జెంటుగా వెళ్దామంటే మనకి డబ్బు కావాలి. అందరికీ ఏంటంటే డబ్బు మీదే ధ్యానం తప్ప భగవంతుడి గురించి కానీ హ్యూమన్ రైట్స్ గురించి కానీ ఎవరికి వద్దు. ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. హెడ్ కానిస్టేబుల్ అంటే మన భారతదేశంలో రక్షించిన వ్యక్తుల్లో ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే హెడ్ కానిస్టేబులే. అన్ని పోస్టుల కంటే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ పెద్దది. ఎందుకు అనుకుంటున్నారు? ఇటు కానిస్టేబుల్ అతనికే చెప్తాడు, ఆ ఎస్ఐ అతనికే చెప్తాడు, ఏఎస్ఐ అతనికే చెప్తాడు, కమిషనర్ వాళ్ళకి చెప్పినా అతను వచ్చి ఇతనికి అడగాలి. అతను 3 గీతలు ఉంటాయి. 3 గీతలు అంటే అది భగవంతుడికి ఒక గీత, ఈ ప్రజలకు ఒక గీత, ప్రభుత్వానికి ఒక గీత. అది ఏ విధంగా అతనికి హెడ్ కానిస్టేబుల్గా రాశారో మనకు అనవసరం. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ఆ ముగ్గురికి అతను బాధ్యుడై ఉంటాడు, జవాబుదారీతనంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఎప్పుడు మనం విలువ ఇస్తూ ఉండాలి, అతనికి ఎప్పుడు మనం వ్యతిరేకంగా ఉండకూడదు. ఎందుకంటే అంటే సరదాగా చెప్పుకోవాలంటే ఒక కానిస్టేబుల్ అని అంటే అతనికి ఒక అంటే మనం ఏమంటారంటే అతను మామూలు శరీరపరంగా చూస్తే ఒక బర్రె ఉంటుంది. అతను ఏంటంటే ఏ పని అప్పు చెప్పినా రయ్యం చేసుకుని వచ్చేస్తాడు. అతను ఉన్నతమైన వ్యక్తి, ఎందుకంటే కష్టాజీవి. అన్ని విషయాల్లో ఒక ట్రాఫిక్లో చూసుకున్నా, ఒక దేంట్లో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా అతను ఒక కష్టాజీవి. ఏదో అక్కడ ఏదో 10 పైసలు 10 రూపాయలు అన్నట్టు ఏదో తినేసి అలాగా జీవించేసి అలా కష్టపడతాడు. రాత్రులు పగలు కానీ ఎప్పుడు ఎన్ని డ్యూటీలు ఇచ్చినా ఏం చేసినా ఆ కానిస్టేబుల్ అతను కష్టపడతాడు. కానీ అతనే కానీ బుర్ర ఉపయోగించి కానీ చేస్తే హెడ్ కానిస్టేబుల్ కూడా రావాల్సిన లేదు. ఆ చేయగల సత్తా ఉంటుంది, ఎందుకంటే దాని వెనకతలు అతనికి ఆ యూనిఫారం అన్నది అతనికి ఉంటుంది. కాబట్టి హెడ్ కానిస్టేబుల్ కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అతను కూడా సరైన విధంగా వెళ్తే కోర్టుకు కూడా వెళ్ళొస్తుంది.